అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు వంజ రామశెట్టి గారు ఉన్నారు. మరి ఈ అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది? అక్టోబర్ మాసం అంతా కూడా మనకి ఏ రకంగా జరగబోతుంది? ఇవన్నీ కూడా చెప్పడానికైతే ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మా శివాని. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ. మ్యామ్, మరి ఈ అక్టోబర్ మాసంలో ఈ టారో రేటింగ్ ద్వారా అక్టోబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? అండ్ ఈ పర్టికులర్ మంత్ లో ఎటువంటి చేంజెస్ మనం చూడొచ్చు? తప్పకుండా. సో అక్టోబర్ 2025 మనందరికీ ఎలా ఉండబోతుంది, ఫస్ట్ ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉంటుంది అన్నది మనం ఒక్కసారి తెలుసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఒక కపుల్ ఆఫ్ కార్డ్స్ తీసి ఓవరాల్ ఎనర్జీ ఎట్లా ఉందన్నది చూద్దాం. ఓకే. సో అక్టోబర్ ఓవరాల్గా 2025 అక్టోబర్ చూసుకుంటే ఓవరాల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఫస్ట్ ఒక కార్డ్ ఏమొస్తుందంటే మనకి ఎంత కావాలో అంతే తినాలి ఎవరైనా. అంటే చాలా మందికి ఆశ ఎక్కువ ఉంటుంది కదా, నాకు కడుపుకి సరిపడిన దానికంటే ఇంకెక్కువ తినేయాలని ఒక ఆశ, అట్లాంటి ఆశలు అలాంటివి ఏమైనా ఉంటే అంటే కొంచెం మనము ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆలోచించుకుంటే గనక అవతల వాళ్ళకి ఎంత సహాయం చేస్తే మనకు అంత బెనిఫిట్ కలుగుతుంది. నంబర్ 1. ఓకే, అది ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కూడా తగ్గుతుంది. ఈ రెండు ఫస్ట్ గైడెన్సెస్. వెదర్ పరంగా, వాతావరణం పరంగా అట్లా చూసుకుంటే గనక మెల్లిగా అన్ని సెటిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వరకు మనం కొంచెం చాలా ఎక్కువ వర్షాలు ఇవి అవి చూసాం కదా. సో అక్టోబర్ కొంచెం సెటిల్డ్ గానే ఉంటది, కొంచెం టెన్షన్ ఏమీ లేదు. మెల్లిమెల్లిగా అన్ని ఏవేవైతే ఈ మధ్య మనం చాలా లాసెస్ అవి చూసాం అందరికి కదా, పంటల పరంగా కావచ్చు, ఈ ఇళ్లలోకి వాటర్ వచ్చేసి అవన్నీ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడతాయి. థింగ్స్ కొంచెం బెటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. మామూలుగా స్టాక్ మార్కెట్ అట్లా అవన్నీ చూసుకుంటే కొంచెం ఫ్లక్చుయేషన్ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎక్కువగా, అంటే కామన్ గా వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువైతే ఏంటంటే అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే పర్టికులర్ గా ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి, అంటే ఒక లైక్ బిట్వీన్ టీన్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళల్లో మనం ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ చూస్తాము ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అన్నమాట. సో అవన్నీ రాకుండా ఏంటంటే ముందే మనం కొంచెం జాగ్రత్త పడి ఆరోగ్యంగా తింటూ మన ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయి, ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూ ఆధ్యాత్మికంగా ఎంతగా మనము అవతల వాళ్ళకి ఎంత సహాయం చేయగలిగితే అవన్నీ చేస్తూ, అది కాకుండా మన 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 సాంప్రదాయంలో ఎన్నో ఎన్నో రిచువల్స్ అవన్నీ ఉంటాయి కదా, పూజలు అవన్నీ ఎలా చేసుకోగలుగుతారో అవన్నీ చేసుకోండి. అక్టోబర్లో ఇప్పుడు మనకి ఎలాగో దసరా వస్తుంది, దాని తర్వాత ఆడవాళ్ళందరికీ ఇష్టమైన అట్ల తద్ది కూడా వస్తుంది. సో మీరందరూ చక్కగా ఆడవాళ్ళందరూ ఎనర్జీస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ ఇమీడియట్ గా దీపావళి కూడా ఇదే నెలలో, అన్ని అక్టోబర్ లో అన్ని చాలా చాలా పండుగలు ఉన్నాయి. దాని తర్వాత కార్తీక మాసం చాలా పవిత్రమైన, అంటే ఇప్పుడు దసరా నవరాత్రులు మొదలుకొని కంటిన్యూస్ గా ఏదో ఒకటి మనకి పండుగలు అవి ఉంటూనే ఉంటాయి. సో అవన్నిటికీ ఏంటంటే ఈ కొన్ని కొన్ని రోజుల్లో, అంటే ఈ పవిత్రమైన రోజుల్లో మనం చేసే పూజలు కానీ, దానాలు కానీ, హోమాలు, నదీ స్నానాలు, ఇవన్నిటి చాలా ప్రత్యేకత ఉంది. సో మీరు ఇప్పుడు ఏమైనా ఇలాంటివన్నీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే చక్కగా చేసుకోండి. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఈ పండగలు ఏవైతే వస్తున్నాయో, ఎస్పెషల్లీ అట్ల తద్ది అవన్నీ వచ్చినప్పుడు ఆ రోజు ఏం చేస్తారంటే, అట్ల తద్ది రోజు ఎవరికైనా సమస్యలు ఉంటాయి, అంటే మామూలుగా ఎందుకు చేస్తాం, పెళ్లి కాని అమ్మాయిలు అయితే మంచి భర్త రావాలి, పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్త ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు అన్యోన్యంగా ఉండాలని చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళకి ఒక ఆనవ ఉంటుంది అనమాట. ఇన్ని తద్దులు తీర్చుకోవడం ఒకటి ఉంటుంది. అట్లా తద్దికి నార్మల్ గా ఉపవాసం ఉండి, రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం గౌరీ పూజ చేసుకొని దాని తర్వాత ఉపవాసం ఫాస్టింగ్ వదిలేసి అట్లా అది కూడా మామూలుగా చేసుకోవచ్చు. మనకు ఆనవ ఉంది లేదు అట్లా ఏమీ లేదు. కాబట్టి అట్లా తద్ది ఏ రోజు ఉందో చూసుకొని ఆ రోజు పౌర్ణమి తర్వాత 3వ రోజు అట్లా వస్తుంది. ఆ రోజు చక్కగా ఆడవాళ్ళందరూ అట్ల తద్ది పూజ చేసుకోండి, గౌరీ పూజ చేసుకోండి. మీకు వీలైనంత పసుపు కుంకాలు అందరికీ పంచండి, ముత్తైదులందరికీ పంచి మీ భర్త ఆరోగ్యం, మీరెంతో అన్యోన్యంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే సరిపోతుంది. మ్యామ్, మరి అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? సో అక్టోబర్ 2025 వృషభ రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే,
వృషభ రాశి వాళ్ళు ఓకే. వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే మీరు ఒక ఇంపార్టెంట్ పని ఏదైతే అనుకుంటున్నారో అది అక్టోబర్లో చివరి లాస్ట్ వీక్స్ ఆఫ్ అక్టోబర్లో ఆ వర్క్ మీకు కంప్లీట్ అయిపోతుంది. అది నంబర్ 1 కార్డు. రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువ ఇల్లు, పిల్లలు, భర్త, సంసారం ఈ ఆలోచన పెళ్ళైన వాళ్ళైతే ఓకే, ఎక్కువగా ఇదే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి అనమాట లేడీస్కి. ఓకే, సో లేడీస్కి కానీ మగవాళ్ళకి ఎవరికైనా కానివ్వండి, ఎస్పెషల్లీ ఇంకా విమెన్ ఎనర్జీ ఎక్కువగా ఉంది వృషభ రాశిలో. కాబట్టి ఏంటంటే మీ ఆలోచన అంతా మీ మీ ఇల్లు, మీ పిల్లలు, మీ సంసారం వీటి చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి ఆలోచించుకోండి. కాకపోతే ప్యారలల్గా మీరు గురించి కూడా మీరు టైం తీసుకొని మీ ఆరోగ్యం గురించి కూడా కాస్త ఫోకస్ చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. ఓకే, అయితే నేను ఎలా అయితే మీరు అనుకున్న పని ఏదైతే ఉందో అక్టోబర్ లాస్ట్లో అవుతుంది అని చెప్పానో, అలాగే ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ అక్టోబర్లో రావచ్చు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు చాలా కొంచెం షేక్ అయిపోయే ఒక ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎవరైనా మిమ్మల్ని అంటే ఎట్లా అంటారు, కొంచెం బ్లాక్మెయిల్ చేసి కొంతమంది చాలా మంది ఉంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట మీ లైఫ్లో. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలి, మీరు ఎవరికైనా మెసేజెస్ పంపించేటప్పుడు, ఇంపార్టెంట్ మెసేజెస్, ఎవరికైనా డాక్యుమెంట్ ఈమెయిల్స్ అవి పంపించేటప్పుడు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంచెం శత్రువులు అంటే ఎక్కువ ఎనిమీస్ ఎక్కువ అవుతూ ఉన్నారు ఈ మంత్ అంతా. కాబట్టి అవన్నీ కంట్రోల్ చేయాలి అంటే గనక మీరు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఇంటి గురించి ఎంత ఆలోచించినా మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. అంటే ఒక్కొక్కసారి అందరికీ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్గా మన ఫోకస్ అంతా ఇంటి మీదకి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది, ఫ్యామిలీ గురించి. సో ఆ ఫ్యామిలీ ఓకే, నో ప్రాబ్లం, మీ ఫ్యామిలీ పరంగా అంతా బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే కొంచెం ధైర్యం కోల్పోకుండా కొంచెం ధైర్యంగా ఉండాలి ఈ నెల అంతా. చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. పెద్ద చాలా గ్రేట్గా ఉందని కూడా చెప్పాను, కాకపోతే చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ లాస్ట్లో అక్టోబర్ లాస్ట్లో నేను చెప్పినట్టు మీరు ఒక మంచి గుడ్ న్యూస్ కానీ మీరు అనుకున్న ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ నెల మొత్తం అక్టోబర్లో మీరు చేయాల్సింది ఏంటంటే దుర్గాదేవి ఆరాధన ప్రతిరోజు చేయండి. ఓకే, ప్రతిరోజు అనమాట, క్రమం తప్పకుండా కంప్లీట్గా. నేను నార్మల్గా ఏదైనా ఒక రోజు చేయండి అని చెప్తాను, బట్ వృషభ రాశి వాళ్ళకి ఈ 30 మొత్తం మంత్ మొత్తం చేసుకోండి దుర్గా, అంటే 30 రోజులు. ఇంకా స్పెషల్గా శుక్రవారాలు మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడానికి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేసుకొని ఆ కుంకుమ ఏదైతే తెచ్చుకుంటారో అది వారం అంతా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితులు, ఏ ప్లేస్కి వెళ్ళినా అది పెట్టుకోండి. మీకు బ్రేక్, ఆడవాళ్ళు బ్రేక్ వస్తే ఆ 3-4 డేస్ ఆపేసేయండి. మగవాళ్ళు అయితే కనుక రెగ్యులర్గా దుర్గా పూజ చేసుకుంటూ ఉంటే మీకు ఈ శత్రు బాధలు కానీ, నేను చెప్పిన ఏదైతే ప్రాబ్లం ఉందో, ఎవరైనా వచ్చి మిమ్మల్ని చిన్నగా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఏవో ఉన్నాయి, అట్లాంటివి అవన్నీ లేకుండా మీరు వాటి నుంచి బయటపడవచ్చు. ఓకే, హెల్త్ పరంగా చూసుకుంటే ఎక్కువ ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకి. కాబట్టి మానసిక ఆందోళన ఎక్కువగా అవుతుంది. అది రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్క నెల ఒక్కొక్కలా ఉంటుంది. ఇట్స్ ఓకే, మెల్లిమెల్లిగా అన్నిటి నుంచి ఓవర్కమ్ అయిపోతాం. కాకపోతే మీరు పట్టుదల వదలకుండా ఎటు తొనకుండా బెనకుండా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఓకే.